మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత వేసేసుకొని ఇప్పుడు వీటిని ఇందులో నుంచి ఆ నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. మంట తగ్గించేసి దీంట్లో మూత పెట్టి మన ఈ పులిహోర మసాలాని చక్కగా కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకోండి. ఆ పచ్చి పులుసు చక్కగా కుక్ అయ్యి మంచి తీయటి మంచి సువాసన వస్తూ మన పులిహోర మసాలా తయారవుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం. దీనికి కావలసిన ఉప్పు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇందులో కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నా పర్లేదు, కానీ మరీ ఎక్కువ వేస్తే కూడా మనకు కష్టమవుతుంది. అన్నంతో పాటు కలుపుకోవడానికి మనకి సూటబుల్గా వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇలా మన వంకాయ పులిహోర మనకి రెడీ అవుతుంది. వంకాయలు సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ పులుపు ఆ ఉప్పు అన్నీ చక్కగా పీల్చుకుంటుంది. ఇందులో ఆ వంకాయ అనేసరికి కొంచెం పల్లీలు ఎలాగో ఉన్నాయి, నువ్వులు కూడా మనం కొంచెం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఇలా కలిపేసుకుందాం. చిక్కటి మసాలా కూడా రెడీ అయిపోయింది. దీన్ని ముందుగానే చక్కగా పలుకులుగా మన వైట్ రైస్ వండుకున్నాము. దీంతో పాటు కలిపేసి ఎలా ఉంటుందో చూద్దాం. మరి పులిహోర ఈ మసాలా రెడీ అయిపోయింది. వంకాయతోటి పలుకులుగా చేసుకున్న అన్నం కూడా రెడీ. అయితే ఈ వంకాయ మనం చేసుకున్న ఈ పులిహోర మసాలా ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల పాటు కూడా మనం ఒక మంచి మసాలా పచ్చళ్ళ దీన్ని కూడా తినొచ్చు. లేదు పులిహోర కలిపేసుకోవాలి అంటే ఫస్ట్ నేనే రెడీ. దీంట్లో మనకు కావాల్సినంత వేసుకుందాం. పసుపు కావాల్సిన దానికంటే కొంచెం తక్కువగా వేసుకున్నాం, అయినా మనం దీనికి చక్కటి రంగు తీసుకురావచ్చు. మరి ఇప్పుడు కలిపే విధానం పట్టి మన రైసు విరిగిపోకుండా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఏం పర్లేదు, అన్నం విరగదు, ఆ వంకాయ ముక్కలు కూడా విరగవు. అదే కనుక దీన్ని మనం వేసి చేత్తో పిసుకుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం. ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కలు ఎక్కువగా వేసుకుందాం. వేసి ఈ విధంగా మంచిగా కలిపేసి దీన్ని ఇప్పుడు తినండి. ఆ పులిహోరలో పల్లీలు ఎలా వేరుకొని తింటారు కొంతమంది, వాళ్ళకి ఈ వంకాయ ముక్కలు వేరుకొని తినకపోతే అడగండి. చాలా మంచి టేస్ట్తో ఈ వంకాయలు భలేగా పర్ఫెక్ట్గా మన పులిహోర రెడీ. ఎప్పుడన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం వెరైటీగా పెట్టడం కోసం కూడా ఇప్పుడు చూడండి ఏం చేశారు అంటే, వంకాయ పులిహోర అంటే అదేంటి అని అడుగుతారు. మన వంకాయ పులిహోర రెడీ. ఇంకేంటి వడ్డించేసుకుందామా. పులిహోరలు మనం కలిపినప్పుడు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ పులుపు ఉండాలి. ఎందుకంటే ఆ అన్నం కలిసిన తర్వాత 1 గంట తర్వాత పులుపు తగ్గిపోతుంది కాబట్టి. సో కలిపేసి కొంచెం అంత ఎక్కువ పెట్టుకున్న తర్వాత గంట తర్వాత తిన్నా భలే టేస్టీగా కమ్మగా అదిరిపోయే రుచిగా వచ్చేస్తుంది. ఏమి ఈ ఆనందము. వంకాయతోటి అద్భుతమైన పులిహోర. నేను ఎప్పుడు అంటుంటాను, మన తెలుగు వాళ్ళు చేసినట్టు ఈ వంకాయతో రకరకాల వంటలు మరెవ్వరూ చేయలేరని. మీ తెలుగు వారి వంటల్లో దీన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి. అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఈ పెద్ద వంకాయలతోటి ఇలా వంకాయ పులిహోర చేసుకొని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.